అవేర్నెస్ క్యాంపెయిన్ ఈరోజు మహాత్మా గాంధీ గారి శ్రద్ధాంజలి సందర్భంగా నేను ఎవరికైనా చర్మంపై స్పర్శ లేని మచ్చలు ఉన్న, చెవుల మీద, ముఖం మీద కణితలు ఉన్న, కాళ్ళు చేతులపై స్పర్శ తగ్గిన, కనురెప్పలు కనుబొమ్మల వెంట్రుకలు రాలిన కుష్టు వ్యాధి లక్షణాలు అని తెలియజేసి అవి నా కుటుంబ సభ్యులకు ఉన్న, పొరుగు వారికి ఉన్న వారిని గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయుటకు MDT మందులు అందించే సభ్యులుగా భావించి వారిని ప్రేమతో శ్రద్ధగా చూసుకుంటానని, వారిపై ఏ విధమైన వివక్ష చూపకుండా వారికి తగిన చికిత్స అందించడానికి సహకరిస్తానని, కుష్టు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది, సకల వైద్యం అంగవైకల్యం నివారించవచ్చునని తెలియజేస్తానని, వ్యాధిగ్రస్తుల పట్ల ఏ విధమైన వివక్ష చూపనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనం కలిసికట్టుగా పనిచేసి మహాత్మా గాంధీ గారు కన్న కలలను సాకారం చేస్తూ భవిష్యత్తులో ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటి? ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు కుష్టు వ్యాధిగ్రస్తులకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పరమపదించినటువంటి జనవరి 30వ తేదీని దేశవ్యాప్తంగా జాతీయ కుష్టు నివారణ పక్షోత్సవాలని జరుపుకుంటున్నాము. గుజరాత్లోని అహ్మదాబాద్ల సబర్మతి ఆశ్రమం నందు మహాత్మా గాంధీ ఆ చుట్టుపక్కల కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆయన ఆశ్రమంలో వాళ్ళకు వసతి నీడ కల్పించి వారికి కాళ్ళకు చేకూరినటువంటి గుళ్ళను స్వయంగా శుభ్రపరిచి వాళ్ళకు ఆరోగ్యం చేకూర్చారు. ఇటువంటి సేవలు చేసేందుకు గాను ఆయన పరమపదించినటువంటి జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతి సంవత్సరం గల దేశవ్యాప్తంగా కుష్టు నివారణ పక్షోత్సవాలు అనేవి జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో కుష్టు వ్యాధి పట్ల ఇంకా సరైన అవగాహన లేదు. అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఇక్కడ ఉన్న గ్రామాలలో పొదుపు సంఘాలకు, మహిళా సంఘాలకు, డ్వాక్రా గ్రూపులు, ఏవైనా సమావేశాలు, కాలేజీలు, హాస్టల్స్ ఇలాంటి చోట అన్ని చోట్ల కూడా మేము వారికి కుష్టు వ్యాధి పట్ల అవగాహన కల్పించి ప్రారంభ దశలోనే కుష్టు వ్యాధి గుర్తించి చికిత్స తీసుకోవడం వలన అంగవైకల్యం కాకుండా కాపాడుకోవచ్చనే విషయాన్ని ఈ పక్షోత్సవాల సందర్భంగా గ్రామాన అన్ని చోట్ల కూడా తెలియజేస్తుంది. నివారణ చర్యలుగా ఏ విధంగా చేసుకుంటున్నారు? మొట్టమొదట శరీరం మీద స్పర్శ లేని మచ్చలు అలాంటివి ఉంటే వాటిని గుర్తించి దగ్గరలో ఉన్న ఆశా వర్కర్లు తెలియజేస్తే వారు మాకు తెలియజేస్తారు. మేము వారికి ఉచితంగా చికిత్స అందజేసి వ్యాధిని పూర్తిగా నయం చేసి ఒకరి నుండి మరొకరికి ఆ వ్యాధి రాకుండా కాపాడుతాము. అదేవిధంగా అంగవైకల్యం కూడా రాకుండా కాపాడడానికి మేము కృషి చేస్తాము. ఆల్రెడీ కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తిస్తే కదా వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి వారి 8,000 రూపాయలు వారికి ఆర్థిక సాయం కూడా అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత కొన్నాళ్ళ వరకు వాళ్ళ వృత్తి చేసుకోవడానికి వీలుండదు కాబట్టి దానికి సహాయంగా 8,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. ఆపరేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది సార్? కుప్పం, నెల్లూరు మన దగ్గరలో ఉండేది. ఈ 2 చోట్ల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కర్నూలు అందుబాటులో లేదా సార్? కర్నూలు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. అక్కడ మంచి స్పెషలిస్ట్ ఉంటారు. ఇది చాలా బాగా జరుగుతుంది. నా పేరు నారాయణరావు, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, గూడూరు, కోల్కల్, సి బెల్గం, 3 మండలాలు. ఈఎస్సీ.